మనం ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో ఒకసారి హెచ్పివి ఇన్ఫెక్షన్ అయిన తర్వాత క్యాన్సర్ డెవలప్ అవ్వడానికి 20 to 30 years పడుతుందని నేను చెప్పాను కదా. సో కాబట్టి మనం ముందుగానే ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ని కానీ లేదా క్యాన్సర్ ఆర్ ప్రీ క్యాన్సరస్ చేంజ్ని ముందుగానే ఈ టెస్ట్ ద్వారా కనుక్కునే అవకాశం ఉంటుందన్నమాట. దానికోసం ఆడవారిలో 21 సంవత్సరాలు దాటినప్పటి నుంచి 29 సంవత్సరాల మధ్య ప్యాప్ స్మియర్ టెస్ట్ అనేది ఒకటి చేస్తాం అన్నమాట. అంటే అక్కడ గర్భాశయ ముఖద్వారం దగ్గర ఒక చిన్న శాంపుల్ తీసి పంపుతాము. అందులో ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే ఫర్దర్గా మనం ముందే పికప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. రెండోది 30 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్య ఈదర్ ప్యాప్ స్మియర్ 3 సంవత్సరాలకు ఒకసారి చేసుకోవచ్చు, లేదా హెచ్పివిని హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ కనుక్కునే టెస్ట్ ఒకటి ఉంటుంది, డిఎన్ఏ చెక్ చేసే టెస్ట్, అది కూడా చేయొచ్చు అన్నమాట. అది 5 సంవత్సరాలకు ఒకసారి చేస్తాం. మీకు అనిపించవచ్చు ఈ ప్యాప్ స్మియర్ టెస్ట్ అంటే ఏంటి, ఇదేమన్నా చాలా ఇబ్బందికరమైన టెస్టా అని. అలా ఏమీ ఉండదండి, చాలా సింపుల్ టెస్ట్. అసలు ఆఫీస్ ప్రొసీజర్ లాగా జస్ట్ హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేసి ఇంచుకొచ్చేయడమే. అది ఒక 1 or 2 daysలో దాని రిపోర్ట్ వస్తుంది, అంతకంటే ఏం లేదు. కాబట్టి ఎటువంటి భయాలు పెట్టుకోవద్దు.